రేషస్ కిచెన్లో వడా పావ్ తయారీ విధానం చూపిస్తాను. పిల్లలు సమ్మర్ హాలిడేస్ కదండి, ఏదో ఒక స్నాక్ అడుగుతూనే ఉంటున్నారు. అందుకే ఈరోజు స్పెషల్గా వడా పావ్ చూపిస్తాను. ఈ వడా పావ్కి మనం స్వీట్ చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి. స్వీట్ చట్నీకి 100 గ్రాముల చింతపండు తీసుకొని దాన్ని వేడి నీటిలో వేసి బాగా గుజ్జు తీసి దాన్ని తిక్కుగా చేసుకుని బౌల్లో వేసుకుని 100 గ్రాములకి 70 గ్రాములు బెల్లం వేసుకుని రెండు కలిపి స్టవ్ మీద పెట్టి బాగా మరగనివ్వాలండి. ఈ విధంగా ఇందులో ఒక హాఫ్ స్పూన్ చాట్ మసాలా, హాఫ్ స్పూన్ కారం, తగినంత ఉప్పు, ఇంకా వేయించిన జీలకర్ర పొడి హాఫ్ స్పూన్, చాట్ మసాలా హాఫ్ స్పూన్ అని చెప్పాను కదండి. ఉంటే బ్లాక్ సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి. ఇవన్నీ వేసి దగ్గరకు వచ్చే వరకు ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఇది స్వీట్ చట్నీ అన్నమాట. వడాపావుకి చాలా టేస్టీగా ఉండే చట్నీ. వడాపావు, పానీపూరి, ఇలా డిఫరెంట్ వెరైటీస్ స్నాక్స్కి ఈ స్వీట్ చట్నీ చాలా బాగుంటుంది. ఇప్పుడు పుదీనా చట్నీ అంటే గ్రీన్ చట్నీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. చట్నీ తయారీ విధానం చూపిస్తానండి. స్వీట్ చట్నీ చేశాను కదా, ఇప్పుడు గ్రీన్ చట్నీ. మనం ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకుందాము, పుదీనా ఆకులు తీసుకుందాం. కొత్తిమీర కాడలతో ఉన్న పర్వాలేదు, పుదీనా మాత్రం చక్కగా ఆకులు చేసుకోవాలి. ఒక స్పూన్, హాఫ్ స్పూన్ అండి, పెద్ద స్పూన్ జీలకర్ర పొడి, సాల్ట్ తగినంత, ఒక 3 పచ్చిమిర్చి, ఒక 4 వెల్లుల్లి, బ్లాక్ సాల్ట్ కొంచెం, ఒక హాఫ్ స్పూన్ బ్లాక్ సాల్ట్, ఒక నిమ్మ చెక్క. మీ ఇష్టం, నిమ్మ చెక్క ప్లేస్లో వెనిగర్ అయినా వేసుకోవచ్చు. నేను నిమ్మ చెక్క వాడుతున్నాను. ఇవన్నీ మిక్సీ జార్లో వేసి మనం పేస్ట్లా చేసుకుందాం. గ్రీన్ చట్నీ తయారీ విధానం చూపిస్తున్నాను. నేను గ్రీన్ చట్నీ అండ్ స్వీట్ చట్నీ రెండు చేశానండి. ఈ రెండు చట్నీలు చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి. వడాపావుకి కాదండి, పానీపూరి, పావ్ బాజీ, చాట్ ఎందులోకైనా సరే ఇవి ఇలా తయారు చేసుకుని పెట్టుకుని వాడుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. నేను ఈరోజు వడాపావ్ చేస్తాను, ఆ రెసిపీ కూడా మీకు చూపిస్తాను. ఎంతో టేస్టీగా ఉండి మన రెండు చట్నీలు, గ్రీన్ చట్నీ, స్వీట్ చట్నీ ఫ్రమ్ రేషస్ కిచెన్. వడాపావ్ చేయాలంటే ముందుగా ఆలుని తీసుకోవాలి. ఆలుని శుభ్రంగా కడిగి బాయిల్ చేసుకోవాలండి. కూరలో వేసి ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసి తయారీ విధానం చూపిస్తాను. సరే, కుక్కర్లో వేసి మనం బాయిల్ చేసిన 2 విజిల్స్కి చాలా స్మూత్గా బాయిల్డ్ అయినాయి. ఈ పీల్ అది తీసేసి స్మాష్ చేసి మనం తయారీ విధానం చూపిస్తాను. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నానండి, స్మాల్ కుక్కర్ పెట్టుకున్నాను. ఇంతకుముందు ఈ కూరను బాయిల్ చేశాను కదా, అదే పెట్టుకున్నాను. ఇప్పుడు మనం దీంట్లో పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ వేయించుకుని, ఇవి వేగిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి వేసి ఇవన్నీ వేయించి మనం స్మాష్ చేసిన ఆలు వేసి చూపిస్తాను. ఆనియన్స్ వేసుకున్నాయి కదండి, బాగా వేరుగా ఏం వేగవలసిన అవసరం లేదు. కొంచెం ఇలా మెత్తబడితే చాలు. మెత్తబడిన తర్వాత మనం ఇదిగోండి ఆలు పేస్ట్ ఇందులో వేసి ఒక 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. కొంచెం సాల్ట్ వేసుకుందాము. నేను ఆనియన్స్ వేయించినప్పుడు కొంచెం పసుపు వేసానండి, అందుకే ఇప్పుడు పసుపు అవసరం లేదు. ఇవన్నీ బాగా కలిపి జస్ట్ ఒక 1 మినిట్ సరిపోతుంది. హాఫ్ స్పూన్ కంటే కొంచెం తక్కువగా కారం వేసుకుందాము. ఇది బాగా చల్లారనివ్వాలండి. స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. బాగా చల్లారిన తర్వాత తయారీ విధానం చూపిస్తాను. నేను దించే ముందు చల్లారుతామని చెప్పాను కదండి. దించే ముందు ఇందులో ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్, హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, ఆమ్చూర్ పౌడర్ హాఫ్ స్పూన్ వేస్తున్నానండి. లెమన్ జ్యూస్ అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఈ స్పైసెస్ అన్నీ తగిలితే టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికి ఒక కప్పు శనగపిండి తీసుకుందామండి. శనగపిండి తీసుకుని బచ్చలి పిండి మాత్రం కలుపుకోవాలి. పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసి, కొంచెం చిటికెడు ఇంగువ వేసి, మీకు ఇష్టమైతే ఇంగువ వేసి దీన్ని బచ్చలి పిండి మాత్రం కలుపుకొని మనం తయారు చేసిన ఈ ఆలు స్టఫ్ని అందులో ముంచి మనం బజ్జీల మాదిరి తయారు చేద్దాం.
బజ్జీ పిండి మాట కలుపుకున్నాం కదండి, ఇలా మనం డిప్ చేసి ఆయిల్లో ఫ్రై చేయాలి. ఆ తర్వాత మనం ఫ్రై చేసి ఇవన్నీ తీసుకోవాలి. స్టవ్ మీద మనం తవ్వ పెట్టుకోవాలండి. తవ్వ పెట్టుకుని మనం బటర్ వేసుకుందాం. బటర్ వేసుకుంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. బటర్ వేస్ట్ చేసుకుని మన పావులు ఉంటాయి కదా, ఇలా మిడిల్లో కట్ చేసుకొని జస్ట్ ఇలా పెట్టుకోవాలి. ఫ్రై చేసుకున్నాం కదండి, మనం పావును మనం చక్కగా బటర్లో వేసుకున్నాము. ఇప్పుడు మనం గ్రీన్ చట్నీ అండ్ స్వీట్ చట్నీ చేసుకున్నాం కదా, ఒక లేయర్ ఏమో మనం ఫస్ట్ గ్రీన్ చట్నీ వేసుకోవాలి. లేయర్లో ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ చట్నీ వేసుకోవాలి. నేను తయారీ విధానం మీకు చూపించాను కదా, ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుని మనం తయారు చేసుకున్న ఈ ఆలు స్టఫ్ ఇందులో పెట్టాలి. ఇందులో పెట్టి చూడండి, ఇలా చక్కగా స్టఫ్ చేసుకోవాలి. ఇలా స్టఫ్ చేసుకుని ఇలా మిర్చి పెట్టుకొని పక్కనే ఆనియన్స్ వేసుకొని ఇలా ఆనియన్స్ నంచుకుంటూ తిన్నామంటే ఎంతో టేస్టీగా ఉండే మన వడా పావ్ రెడీ అండి ఫ్రమ్ రేషాస్ కిచెన్.